దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ ప్రభు సన్నిధానంలో చిన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. యేసు రక్తము చేత భద్రపరచబడి ఇంతవరకు కాచి కాపాడిన ప్రభువే ఆయన సన్నిధి రాబోతున్న కాలంలో కూడా మీకు తోడుగా ఉంచును గాక. అంత బాగున్నారా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు ఈ పగటి వేళ మనం ధ్యానం చేసుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ మరి కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రస్తుతం ముందు ఉన్నటువంటి ఈ కాలంలో దేవునికి కృపచేత మనము బలవంతులము కావాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతున్నటువంటి మాటది. నా కుమారుడా తిమోతి, నా కుమారుడా. చక్కని మాట, నా కుమారుడా. అంటే తిమోతి పౌలు యొక్క సొంత కుమారుడేం కాదు, కానీ ఆత్మ సంబంధమైన కుమారుడు. ఆత్మ సంబంధమైన కుమారులు. చూడండి, మనమంతా ఆయా ప్రాంతాలకి సంబంధించిన ఒక కుటుంబీకులం కాదు, కానీ ఆయా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమైనా క్రీస్తునందు ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే ఏక కుటుంబీకులమై ఉన్నాం, ఏక శరీరమై ఉన్నాం. మీరు నాకు, నేను మీకు. అందుకే మనమంతా అన్న, చెల్లి, అక్క, తమ్ముడు తప్ప వేరే వరసలే ఉండవు ఇక్కడ. దేవుని స్తోత్రాలు. దేవుని పరిచర్లో ఎవరిని మనం పిలిచినా ఇదే పిలుపు మన నోట ఉండాలి. ఎందుకంటే బాంధవ్యం కాదు, పరిచర్య బాంధవ్యాలు, శరీర సంబంధమైన బాంధవ్యాలు పరిచర్యలో ఉండవు. దేవుని ఇల్లు, దేవుని సంఘం ఎలాంటిదంటే, దేవునికి స్తోత్రాలు, సహోదరులు, సహోదరులు, ఆత్మ సంబంధమైన బిడ్డలు. అంతే, పెద్దలకి ఆత్మ సంబంధమైన బిడ్డలు. ఇంక దాని తప్ప వేరే వరుసలు, భావజాలాలు ఏమి ఉండవు. ఇది పరిచర్య క్రమం. ఏమండి? స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నా కుమారుడా, ఆత్మీయ కుమారుడు. తిమోతి ఒక అపోస్తలులకి ఆత్మీయ కుమారుడుగా ఉండడం అనేది ఇది నిజంగా చాలా ధన్యతతో కూడినటువంటి స్థితి. ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు, కానీ తిమోతి ఒక్కడే పౌలు దగ్గర పరిచర్య చేయటానికి, పౌలుతో ఉండడానికి, పౌలుకు సమీపంగా ఉండడానికి కృప పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకు తిమోతికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, చాలామందికి ఆశ ఉంటుంది. ఏమిటంటే దైవజనులతో కూడా ఉండాలి, వాళ్ళతోనే జీవించాలి, అలాంటి ఆశలు ఉంటాయి. కానీ అది అందరికీ దొరకదు. దానికి తగినటువంటి స్థితి, యోగ్యత వాళ్ళకి రావాలి. పౌలు కూడా తిమోతిని తన కూడా ఎందుకు పెట్టుకోగలిగాడంటే, ఆత్మీయ నాయకులు వారితో కూడా పెట్టుకునేటటువంటి వారిని ఎలాంటి వారిని పెట్టుకుంటారంటే, అన్నింటికీ సరిపడేటటువంటి పరిస్థితి. అంటే ఒక గద్దింపు వచ్చినా దాన్ని ప్రేమించి ముఖం మార్చుకోకుండా
సరిచేసుకునేటటువంటి స్థితి వారిలో ఉంటుందా ఉండదా? హల్లెలూయా. అందరికి కనిపించేటట్లుగా పాటలు పాడినట్లు కానీ, ఏది చేసినా కానీ, ఏ పరిచయం చేసినా కానీ, ఆ చేసేవాళ్ళకి ఏముండాలంటే, ఒక గద్దింపు గద్దించినప్పుడు దాన్ని స్వీకరించి, ఆహా ఇది నాలో ఉందా, సరే ప్రభువా ఇది నాలో ఉందట, ఇది నన్ను తీసివేయండి ప్రభువా అని ప్రభు దగ్గర ప్రార్థించి దాని నుంచి బయటపడేటంత వరకు కూడా ప్రభువుని వేడుకునేటటువంటి ఆ స్థితి, కోపంతో కాదు, ఆ స్థాయి ఎవరికైతే వస్తుందో అలాంటి వారే దేవుని పనికి నిలబడతారు, దేవుని పరిచర్యకు నిలబడతారు. హల్లెలూయా. ప్రతిదీ పరిచర్యే. ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నారు బిడ్డలు, అది దేవుని పరిచర్యే. కొంతమంది తుడుస్తారు, అది పరిచర్యే. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, కొంతమంది బయటనిక ఆ వాష్రూమ్లు క్లీన్ చేస్తారు, మనకు లేవులే ఉంటే, అది పరిచర్యే. ప్రతి పరిచర్యకి నువ్వు సిద్ధపడాలంటే మొదట ఏం చేయాలి తెలుసా? ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఎవరిని ఏమన్నా కానీ ఓర్చుకోగలగాలి, సహించగలగాలి. ఈ స్వభావాలన్నీ నువ్వు కలిగి ఉంటేనే ఆ పరిచర్యకు నువ్వు యోగ్యుడు అవుతావు. ఆ పరిచర్య నీ ద్వారా వికసిస్తుంది, ఆ పని నీ ద్వారా పరిమళిస్తుంది. అలాంటి వారే ఎవరు కావాలంటే పరిచర్యకి కావాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే చూడండి, మన బైబిల్లో అబ్రహాము తన కుమారుడు అయిన ఇస్సాకుకి భార్యని తీసుకురావడానికి ఎవరిని పంపించాడు? ఎలియాజరే. కానీ అక్కడ మాట ఉంటుంది, నమ్మకమైన దాసుడు. దేనికి నమ్మకమైన దాసుడు? ఇస్సాకుకు భార్యను తీసుకురావడంత తేలికేం కాదండి. ఎవరిని బట్టి దాన్ని తీసుకొచ్చామని చెప్పలేదు. అక్కడ మళ్ళీ కొన్ని కండిషన్స్ పెట్టాడు. అవి ఏంటంటే, అమ్మాయి ఇక్కడికి రావాలి, అబ్బాయి అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడ రావడానికి ఆమె అనుమతించాలి, ఇక్కడికే రావాలి, మేమెవరో వారికి తెలియదు, ఒకవేళ నీవెవరో ఆమెకు తెలియదు, కానీ నిన్ను నమ్మాలి, నీతో పాటు ఆమె రావాలి, ఇక్కడికి వస్తేనే నా కుమారుడికి ఆమె భార్యగా ఉంటుంది అని కొన్ని కండిషన్స్ అన్నీ పెట్టాడు. ఇవన్నీ చేయటానికి ఎలియాజరు నమ్మకమైన వాడు అని అబ్రహాము దాన్ని గుర్తించాడు. ఏమండి, ఏం చేశాడు? నమ్మకమైన వాడు అని తీయనమాట. ఆది కాండము 24 అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. హల్లెలూయా. తన ఇంటి పెద్ద దాసుడు అబ్రహాము తనకి అప్పగించినటువంటి దానిలో ఇంటి తనకు కలిగినటువంటి సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడు అబ్రహాము కలిగినటువంటి సమస్తానికి కూడా ఏలుతున్నాడు. అంటే అబ్రహాము ఈ ఎలియాజర్లో ఉండే ఆ నమ్మకత్వాన్ని చూచి, అతనిలో ఉండే ఆ ప్రార్థనా జీవితాన్ని చూచి, అతనిలో ఉండే ఆ విశ్వాసపు జీవితాన్ని చూచి అబ్రహాము ఆ ఇంట తనకున్న సమస్తం మీద కూడా అతనికి అధికారం ఇచ్చాడు. చూడండి, అబ్రహాం ఎందుకు అతనికి అధికారం ఇచ్చాడంటే జాగ్రత్తగా వినండి. అబ్రహాము ఎలాంటి వాడో, అబ్రహాము ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడో, అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, అబ్రహాము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో
వీటన్నింటికి సరిపడేవారు ఎవరైనా ఉన్నారంటే ఎలియాజరు ఒక్కడే. ఎందుకంటే అబ్రహాం విశ్వాసంలో ఉన్నాడండి. ప్రతి మాట కూడా నమ్ముతాడు, దేవుడు చెప్పింది నమ్ముతాడు. ఇప్పుడు దేవుని నమ్మని వాడిని ఒకటి దాసుడిగా పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పనా? దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు చూడరు. మరి ఏం జరిగిద్దాయి అంటే ప్రతిరోజు గొడవే. ఇంకా అబ్రహాం ఏం చెప్పాలంటే, ఆయన ఏదో అంటాడు, అబ్రహాం కోపపడాలి, గద్దించాలి, మళ్ళా ఎలియాజరు సారీ ఏం చెప్పాలి, తిట్టాలి, సారీ ఏం చెప్పాలి. అలా గద్దించకపోతే పని జరగదు, గద్దిస్తే మళ్ళీ కోపం వస్తుంది. కనుక దాన్ని మళ్ళీ ఏం చేయాలి? సారీ చెప్పాలి. తిట్టడం సారీ చెప్పడం, తిట్టడం సారీ చెప్పడం, ఇదే సరిపోదు. ఎందుకని? క్షమాపణ అడగకపోతే ఆశీర్వాదం పోద్దని తెలుసు అబ్రహాముకి, కనుక క్షమాపణ అడగాలి. అలాగే నీ పోనీలే, మళ్ళీ ఎందుకులే, మళ్ళీ తిడుతున్నా, మళ్ళీ సారీ అని చెబుతున్నాం కదా, క్షమాపణ అడిగేదా ఇంకెందుకులే, ఎందుకు బురద తొక్కడం ఎందుకు, కాళ్ళు కడగడం ఎందుకు అన్నట్లుగా, ఇంకా ఆయన గద్దించడం ఎందుకులే, క్షమాపణ అడగడం ఎందుకులే, పోనీలే అని ఊరుకుంటే ఇక్కడ కార్యాలు జరగవు. మౌనంగా ఉంటే కార్యాలు జరగవు. సరే అని చెప్పి దెబ్బలాడదామంటే దెబ్బలాడితే విరోధం అవుతాం. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని దెబ్బలాడుతూ ఉండాలి, సారీ చెబుతూ ఉండాలి, దెబ్బలాడుతూ ఉండాలి, సారీ. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే యజమానుణ్ణి వెంబడించలేనటువంటి దాసుడు వలన ఇక్కడ విజయాలు జరగు, కార్యాలు జరగు, సమస్యలు పుడతాయి. దేవుని కార్యాల కంటే సమస్యలు ఎక్కువ పుడతాయి. ఈ రోజున దేవుని పరిచర్లో దేవుని కార్యాల కంటే సమస్యలు ఎందుకు ఎక్కువ పుడతాయి అంటే కారణం ఇక్కడ ఇదే. ఒక పని జరిగించడానికి ప్రభు అప్పగించిన సేవకులను వెంబడించగలిగితే అప్పుడు నీ జీవితంలో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, దేవుని కార్యాలు సఫలమవుతాయి. అక్కడ అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుకు దేవుడు ఏర్పరిచిన భార్యను తీసుకురాగలిగారు అంటే అబ్రహాం ఒకడే కాదు, దానికి కారణం ఎలియాజరు కూడా ఉన్నాడు. అంటే దేవుని ఆలోచన ప్రకారంగా అబ్రహాము వెళ్ళాలి, దైవ చిత్తములోనికి అబ్రహాము వెళ్ళాలి. పిలువబడ్డవాడు అబ్రహాము కనుక దేవుని చిత్తము చెయ్యాలి. దేవుడు అబ్రహాము దీవించబడ్డ ద్వారా అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దీవించబడతారు. కనుక అబ్రహాము దైవ చిత్తం చెయ్యాలి అంటే ఆ ఇంట ఉన్నటువంటి వారు కూడా అబ్రహాముని వెంబడించాలి కదండి. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాముని యాజకులు ఆ పని వాళ్ళు వెంబడించకపోతే ఇక్కడ పని జరగదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా తనను వెంబడించడానికి ఎవరినైనా పెట్టుకుంటే, తన దగ్గర ఎవరినైనా ఉంచు అని ఆలోచించినప్పుడు దేవుని ఆలోచనకి సరిపడేటటువంటి వారు, దేవుని ఉద్దేశాలకు సరిపడేటువంటి వారు ఎవరైతే దానికి యోగ్యులో అలాంటి వారిని పెడతారు, వారికి పని అప్పగిస్తారు. అప్పుడు కాస్త ఈ పని ఏమవుతుందంటే దైవ చిత్త క్రమములో వెళ్తుంది. లేదనుకోండి, ఇప్పుడు ఎలియాజరు అంటాడు, అలాగండి అయ్యా, అలాగేనండి, వెళ్తానండి, తప్పకుండానండి అని బుర్రూపుతాడా? బయటికి పోయిన తర్వాత ఏం అందంగా ఉందో చూడండి రా, అమ్మాయి వస్తుందా, అమ్మాయి రావాలంట, లేకపోతే తీసుకురావద్దంట. ఇది ఆయనకి ఏముందే, ఇంట్లో కూర్చుని బాగానే చెబుతాడు, తిరగాల అనే సనుగుడు ఈయనకి వస్తుందా? ఇది ఎవరికో మరొకటి చెబుతాడా? ఈ సనుక్కుంటూ వెళ్తాడా? ఏమండి దేశం తిరిగి వస్తాడా? అమ్మాయి రాదింటికి. అప్పుడు ఏమంటారు చెప్పమండి? వెళ్ళొచ్చి చెప్పాం కదరా, మనకు తెలియదేటి, గుడారాలు కూర్చున్నట్టుగా ఉండదు, వెళ్ళి తిరిగి వస్తే తెలుస్తుంది. ఈ సంగతి ముందే తెలుసు మనకే. ఎవరికే? ఇది జరగని కార్యక్రమం ముందే తెలుసు, కానీ ఈయన చెప్పి మాట వినాలి కదా. ఏం చేస్తాను, తప్పు కాబట్టి వెళ్ళి తిరిగి వచ్చామండి అయ్యా, ఏమీ లేదండి అయ్యా అనుచు కూర్చుంటారు. ఇప్పుడు అబ్రహాముని వెంబడించే మనసు అతను లేకపోతే అక్కడ రెబ్బుక రాదు.
దైవ చిత్త క్రమం జరగాలంటే నాయకుడు ఉన్నట్లుగానే అదే ఆలోచన, అదే ఉద్దేశాలతో, అదే విశ్వాసముతో, అదే ఆలోచనతో. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు ఏ ఉద్దేశంతో ఉంటాడో కూడా ఉన్న సైన్యాధిపతులు కూడా అదే ఆలోచనతో ఉంటేనే అక్కడ ఏమొస్తుంది? జయం వస్తుంది. యుద్ధానికి అందరూ బయలుదేరతారండి, నడిచండి వేసేద్దామని. ఓ జయవే, జయం 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 కేకలేయచ్చు, ఓ హుషారుగా పరిగెట్టచ్చు, అంత బాగానే ఉంటుంది. యుద్ధ భూమిలోకి వెళ్ళి శత్రువు చూసిన తర్వాత తెలుస్తుంది ఈడే హుషారంతా అని. ఒకవేళ వీళ్ళకంటే అవతల శత్రువులు ఎక్కువ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అమ్మో వీళ్ళు జయించగలమా, సరే అని చెప్పి ఇంత హుషారంతా కాస్త వెనక అవుతాడు. రాజుగారు హుషారుగానే వెళ్తాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారు? కాస్త వెనకొచ్చి అంటాడు ఎవడో ఒకడు, ఒరే చాలా కష్టం, ఎందుకురా, జయించలేం కానీ పారిపోతే బెటర్రా అని వాళ్ళని చూచి పారిపోతాడా. ఎప్పుడైతే ఒకడు వెనక పరిగెత్తాడో అప్పుడు శత్రువు ధైర్యం వస్తుంది, ఓడిపోతారు. అందుకే యుద్ధానికి వెళ్ళే రాజు ఎలాంటి వాడో కూడా ఉన్న పని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే అబ్రహాము ఎలాంటి వాడో అలాంటి వాడే ఎలియాజరు కూడా. అందుకే అబ్రహాము ఆ ఎలియాజరుకు సమస్తమైన తన ఇంటి మీద ఏం పెట్టాడు? అధికారం ఇచ్చాడు. అందుకే అబ్రహాము ఆలోచన ప్రకారముగానే ఎలియాజరు చక్కగానే క్రమంగానే పని జరిగించుకుని రాగలిగాడు. విజయవంతంగా కార్యము సఫలమైంది. ఈ పగలు అర్థమైందా? అబ్రహాము ఎలాంటి వాడో ఎలియాజరు కూడా అలాంటి వాడే. అబ్రహాము కూడా తన ఇంటి యజమానిని తన ఇంటి దాసులను అలాంటి వాడినే పెట్టుకున్నాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, తిమోతి పౌలుతో ఎందుకు ఉండగలిగాడు అని. అబ్రహాము దగ్గర ఎలియాజరు ఎందుకు ఉండగలిగాడు అంటే, అబ్రహాముకు ఉండే విశ్వాసం ఎలియాజరుకుంది, అబ్రహాము ప్రార్థన ఎలియాజరుకుంది, అబ్రహాము క్రమం ఎలియాజరుకుంది, దేవుణ్ణి గణపరిచే స్వభావము అబ్రహాముకుంటే అదే స్వభావము ఎలియాజరు కూడా ఉంది. అందుకే మోక నుంచి ప్రార్థన చేస్తాడా? ప్రార్థించే అనుభవం అబ్రహాముకు ఉంది. అబ్రహాము కానానికి రాగానే బలిపీఠం కడతాడు, దేవుని ప్రార్థన చేస్తాడు. అలాగే ఎలియాజరు ఆ బావి దగ్గరికి వెళ్తాడు, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. కార్యం అయిపోయిన తర్వాత స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా, అబ్రహాము దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాడు. అలాగే ఇతను కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తులు తెలియజేశాడు. అంటే అబ్రహాములో ఉండే అనుభవాలన్నీ కూడా ఇంచుమించు ఎవరిలో ఉన్నాయి? అందుకే ఎలియాజరును అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడిగా పెట్టుకున్నాడు. ఆదికాండము 14 వచ్చును. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఉన్నాడు. లోతు ఉండిన కాలంలో సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలందరూ కూడా కొల్ల పెట్టుకోబడ్డారు. అంటే రాజులు వచ్చి వాళ్ళని, వేరే రాజులు వచ్చి ఈ ప్రదేశాలను వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సంగతి అబ్రహాము తెలిసింది. తన సహోదరుడు లోతు కూడా అందులో ఉన్నాడని సంగతి తెలిసి ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, వాళ్ళతో యుద్ధము చేసి తిరిగి మళ్ళా ఆ ప్రజలందరినీ కూడా తెచ్చుకోవాలని వెళ్ళాడు. ఈ వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నాడు? అతను కూడానే తన ఎంట ఉన్నటువంటి దాసులందరినీ కాదు, ఇంకా ఉన్నారు.
అందరినీ కాదు, తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు అట. అలవర్చబడిన వారు. అలవర్చబడిన వారంటే మన తెలుగు భాషలో చాలా అర్థాలు ఉంటాయి, ఒకదానికి రకరకాల పదాలు ఉంటాయి. అలవర్చబడిన వారు, తర్పీదు చేయబడినటువంటి వారు, లేక సిద్ధపరచబడినటువంటి వారు, మలచబడినటువంటి వారు. అబ్రహాము ఎలాంటి విశ్వాసమో అదే విశ్వాసములో వారు కూడా అలవరచబడినటువంటి వారైన 318 మందిని 318 మందిని అంతే. ఈ 318 మంది ఎలాంటి వాళ్ళు అంటే అబ్రహాము ఏం చెబితే అది చేస్తారు వాళ్ళు కూడా. ఒక్కరిలో కూడా వెనకం చేసేవారు కాదు. అందుకే అబ్రహాము ఆ యుద్ధానికి వారినే తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎవరిని తీసుకెళ్లారు? ఆ యుద్ధములోనికి వారినే తీసుకెళ్ళాడు. అంటే వారు ఎలాంటి అనుభవం గలవారంటే అబ్రహాము ఎలాంటి విశ్వాసం ఉందో వారు కూడా అలాంటి విశ్వాసాన్ని, దానికి సరిపడేటటువంటి వారు కనుక అలాంటి వారిని తను కూడా వెంట పట్టుకుని వెళ్ళాడు. అలాగే 5 రాజులు కూటమిని ఓడించి సొదొమ గొమొర పట్టణ ప్రజలందరినీ వారి ఆశతో సహితం కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పగించగలిగాడు. అంటే దాసుడిగా ఉండడానికి కూడా తనతో సరిపడే వారిని పెట్టుకున్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి కూడా తన దగ్గర తన ఆలోచన ప్రకారంగా అలవర్చబడి దానికి సరిపడేటటువంటి వారిని కూడా తీసుకెళ్ళాడు. అందుకే అక్కడ ఏమైంది? యుద్ధములో జయం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక విశ్వాస సంబంధమైన నాయకుడు ఎవరినైనా పెట్టుకున్నాడంటే తనతో వారు ఉండటానికి, ఒక విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తితో, ఒక ఆత్మీయులతో నువ్వు ఉండాలి అంటే నీవు కూడా అదే ఆత్మీయత అనుభవానికి వచ్చిన వ్యక్తివైతేనే నువ్వు వారితో సహవాసం కలిగి ఉండగలవు. కొంతమంది ఇక్కడికి అక్కడికి కప్పుగంతులు వేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు కదా, అమ్మో ఇక్కడికి వెళ్తే చాలా కష్టమండి, తిట్టేస్తారండి, బయటికి పొమ్మంటారండి. అంటే వాళ్ళకి ఒక ఆత్మ సంబంధమైన స్థితి వారికి ఇష్టం ఉండదు కనుక ఉండలేరు. దాన్ని కోరుకునేటటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. అంటే నువ్వు ఎవరితో ఉండాలని ఆశపడుతున్నావో, నీ అనుభవం ఏంటో అలాంటి వారిని కోరుకుంటూ నీకు అలాంటి వారితో సహవాసం ఏర్పడుతుంది. నువ్వు పోయేవాడు అయితే నీ బతుకంతే. 318 మంది ఎందుకు ఎంపిక చేయబడ్డారంటే వాళ్ళు ప్రతి దానికి నిలబడగలవారు, విశ్వాసములు స్థిరపరచబడగలవారు కనుక వారినే అబ్రహాము ఏర్పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అబ్రహాం 318 మందిని అలాంటి వాళ్ళని అలవర్చాడు కనుక వారిని కూడా తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? యుద్ధములో జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని యుండువారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులని వివరించి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. ఇక్కడ ఏం జరిగిందంటే కొర్నేలి, ఇటలీ పటాలములో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు, ధర్మకార్యాలు చేసేవాడు, ధనవంతుడు ఉన్నాడు. ఇతను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవునితో ప్రార్థన చేసి మంచి భక్తిపరుడు, ప్రార్థన పరుడు, భక్తిపరుడు, ధర్మకార్యాలు అన్నీ చేస్తాడు, అన్నీ బాగున్నాయి. ఇతను ప్రార్థన విని వెంటనే ఒకసారి ఒక దినాన్ని దేవుని దూత అక్కడికి వచ్చి కొర్నేలితో మాట్లాడుతుంది. ఇప్పుకు పంపించుకొని పేతుర్ని అని సీమోన్ని పిలిపించుకో అని. కొర్నేలికి పేతురు ఎవరో తెలియదు. కొర్నేలికి
సీమోన్ ఎవరో తెలియదు. ఒకటి. రెండోది, ఆయన ఒక చర్మకాని ఇంట ఉన్నాడంట. ఎప్పేకు పంపించాలి, మనుషుల్ని పంపించాలి. ఎప్పేకి వెళ్ళాలి. ఆ ఎప్పేలు ఎక్కడో ఒక ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒక ఊరు ఉందండి, ఆ ఊర్లో ఉన్నాడంటే, ఊరంటే తిరగాలి కదా, ఇంటింటికి వెళ్ళాలి కదా. అక్కడ ఎక్కడ ఉంటాడు? కొన్ని చూడండి, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే అంగమ్మ ఉంటుంది, టెంట్ వేస్తారుగా, ఊరందరికి తెలుస్తుంది పెళ్ళి జరుగుతుందంటే కదండి. ఎక్కడంటే చెప్తారు. ఎవరో ఒక ఆయన వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ప్రార్థన చేయడానికి. అదేమన్నా అప్పుడు ఏమైనా తెలిసింది ఏమైనా పబ్లిక్ అంటే కాదు కదా, వచ్చేదో మామూలుగా ప్రార్థన చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా దొరుకుతాడు అక్కడ ఆయన? ఒకటి, ఎప్పేకి వెళ్ళాలి. రెండు, ఆ ఇల్లుని కనుక్కోవాలి. మూడు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు కదా, పేతురు ఎవరో తెలియదు కదా, పేతురుని తీసుకురావాలి. ఊరు పంపించాలి, ఇల్లుని వెతకాలి, మనుషుని తీసుకురావాలి. పంపినోళ్ళకి పేతురు తెలియదు, పంపించిన వానికి కూడా సీమోన్ ఎవరో తెలియదు. ఇప్పుడు కొర్నేలి దేవుని దూత చెప్పినట్లుగా మాటకు లోబడి పేతురుని, సీమోనుని తన ఇంటికి రప్పించుకోవాలని ఆశతో మనుషులు పంపించాడు. ఎవరిని పంపించాడు అనేదే. ఎవరిని పంపించాడు? తన ఇంట ఉండేటటువంటి పని వారిలో తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకునేటటువంటి ఇద్దరి పనివారు. తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకునేవారు. ఎవరి యొద్ద? కొర్నేలి యొద్ద ఉండి ఎల్లప్పుడూ కొర్నేలిని కనిపెట్టుకుంటారన్నమాట వీడు. అంటే కొర్నేలి ఏం చెబుతుంది చేస్తారు. కొర్నేలి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. కొర్నేలి యొక్క ఆలోచన అంతా ఎక్కడ వ్యతిరేకంగా ఆలోచించకుండా, మనసులో కూడా వ్యతిరేకమైన భావం లేకుండా, చెప్పే విషయంలో లోపల కూడా సనుక్కోకుండా చాలా సంతోషంతో ఆనందంతో కనిపెట్టేటటువంటి ఇద్దరు పని వాళ్ళని. వీళ్ళకి మళ్ళీ ఎవరిని పెట్టాడు? తనతో ఉండే భక్తిగల సైనికుని. ఎవరిని పెడితే వాడిని పంపించు కదండి అక్కడికి. ఒక నమ్మకమైనటువంటి నాయకుడు తన దగ్గర ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటాడు అనేదే ఇప్పుడు మనం వింటున్నాం. ఒక భక్తి కలిగినటువంటి వాడు తన దగ్గర ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటాడు, ఎవరికి పని అప్పగిస్తాడు. పౌలు తిమోతిని నా కుమారుడు అని అన్నాడంటే ఆ రోజులు ఇంకెవరు లేరా? ఉన్నారు. కానీ తిమోతికే ఇంత అర్హత ఎందుకు కలిగింది? పౌలు తిమోతినే తనతో కూడా ఎందుకు ఉంచుకోగలిగాడు? పరిచయం చేయటమే కాకుండా, అంతేకాదు చందా పోగేషన్ చందా పట్టుకురావడానికి కూడా, పంపించడానికి కూడా ఒక నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకే పౌలు తిమోతిని తన దగ్గర ఉంచుకోవడానికి నా కుమారుడా అని పిలువబడ్డాడు. లోకములో ఎలాంటి అర్హతలున్నా లేకపోయినా కానీ ఆత్మీయులతో నువ్వు సహవాసం కలిగి వారి చేత మనం మెప్పు పొందగలిగితే ధన్యులు అండి. ఆత్మీయులతో ఉండగలిగే ఆ అర్హత నువ్వు కలిగి ఉంటే ధన్యుడు. అది నోటి మాటలతో కాదు సుమా. నోటి మాటలతో మెచ్చుకునేవాడు కొంతకాలం ఉంటాడు. అయ్యా మీరు చాలా మంచివాళ్ళండి, గొప్పండి అని చెబుతారు. కానీ అంతరంగంలో ద్వేషపూరితమైన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏదో ఒక రోజు నీ ఆత్మీయుడు అతను గద్దించకపోవడం, అప్పుడు నీ అంతరంగంలో ఉండే ఆ స్వభావం పైకి రాకపోదో, అప్పుడు ప్రారంభించబడతాది నీకు వారి మీద ద్వేషం. ఆ తర్వాత కొంతకాలానికి నువ్వు ఉండవు. కానీ తిమోతి ఎందుకు ఉండగలిగాడంటే
ఇక్కడ ఈ కొర్నేలి కూడా ఎందుకు కనిపెట్టేటటువంటి దాసులంట, కనిపెట్టేవారు, తన యొద్ద ఎల్లప్పుడూ. అంటే చాలామంది ఉన్నారు కానీ తన దగ్గర ఇద్దరే ఎందుకు ఉంచుకోగలిగాడంటే కొర్నేలి దానికి తగిన వారండి వాళ్ళు. సైనికుల్లో ఒకరిని పంపించాడు, చాలామంది సైనికులు ఉన్నారు కానీ ఈ సైనికుడు ఎందుకు వెళ్ళగలిగాడంటే ఈయన భక్తిపరుడు. హల్లెలూయా, స్తోత్రం. భక్తిపరుడు కనుక వెళ్ళి అతనిని వెతుక్కుని రాగలడు. అంత తేలికైన పని కాదండి. చూడండి, రెబ్బకాన్ని తీసుకురావడం తేలికేం కాదు. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలందరినీ తీసుకురావడం, వాళ్ళు యుద్ధం చేసి వీళ్ళని తీసుకురావడం తేలికేం కాదు. ఇప్పుడు యుప్పేకు పంపించి పేతిని తీసుకురావడం కూడా అంతేం కాదు. కొంచెం శ్రమ పడాలి, వెతకాలి, తిరగాలి. ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఏ ఇంటి ఉన్నాడో తెలియదు, అక్కడికి వెళ్ళాలి. ఈ పనులన్నీ కూడా ఎవరికి అప్పగించబడ్డాయి అనేదే ఈరోజు మనం ఆలోచించాలి. దేవుని పని నీకు అప్పగించబడాలంటే, లేక దేవుని సన్నిధులను ఉండాలి అంటే దేవుడి నీకు పని అప్పగించాలి. పరిచయం చేస్తున్నావా, దేవుడికి అప్పగించిన పని అది. అంతే, అది ఏదైనా కావచ్చు. మందిరం ఓడ్చడం కావచ్చు, లేక ఆకులు ఎత్తడం కావచ్చు, ఏదైనా కావచ్చు. పాటలు పాడడం కావచ్చు, స్తోత్రం హల్లెలూయా. లేక ప్రార్థించేటటువంటి పరిచయం నీకు అప్పగించబడవచ్చు. ప్రార్థన చేయమని నీకు బాధ్యత అప్పగించబడుతుంది, ప్రార్థన చేయమని. ఆ ప్రార్థించే పరిచర్య కావచ్చు, పాటలు పాడే పరిచర్య కావచ్చు. పరిచర్య అంటే ఒకటే కాదండి, ఆయన సేవకు సంబంధించిన ఇవన్నీ. ఈ బయట మీటింగ్లు అనుకోండి, ఈ సౌండ్ సిస్టమ్ పట్టుకెళ్ళాలి, అదొక పరిచర్య. ఇది పట్టుకెళ్ళడానికి వాహనాలు కావాలి, నీకు ఆ వాహనం ఉంది, ఆ వాహనం పరిచర్యలు వాడబడుతూ ఉంది, దేవునికి స్తోత్రం. అంతే, సంతోషంతో రావాలి ఆ పనికి. అంతే తప్ప మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి ఏంటి ఆత్మ మమ్మల్ని పిలుస్తున్నారు అని అనుకుంటే నువ్వు కావచ్చు మరొకడు వస్తాడు. పరిచర్య చేస్తున్నావు, అయ్యో నేను ప్రభు నాకు ఇచ్చిన ఆ వస్తువులన్నీ కూడా నేను పనికి వాడబడుతున్నాయి అని ఆనందంతో సంతోషంతో పరిచర్యలు పాలు పొందగలిగాలి. అలాంటి వాళ్ళకే దేవుడు కూడా పని అప్పగిస్తాడు. లేదనుకోండి, నీవు దాన్ని చూసి పని అప్పగించబడ్డప్పుడు చిరాకు పడి ఇసుక్కుని బాధపడే వ్యక్తి అనుకో, దేవుడు నీకు ఆ స్థితి నుంచి నిన్ను పక్కన పెట్టి మరొకడు దాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. లేదనుకో, నీకు హృదయపూర్వకంగా దానికి యోగ్యత కలిగిన మనసును కలిగి ఉన్నావు అనుకో, ఆ స్థాయి నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ నీకు పని అప్పగించకపోదాం అనుకున్నా కానీ నీవు ఆ పనికి వస్తావు. ఎందుకంటే దేవునికి అప్పగిస్తాడు. మనుషులకి అప్పగించబో అనుకున్నా కానీ తప్పదో, నీకు ఆ పని వస్తుంది. ఏ పని అప్పగించినా, పరిచర్యలో ఏ పనికి నువ్వు సిద్ధపరచబడ్డా, అది మనుషుల చేత నీకు వచ్చేది కాదు, దేవుడే నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. అంటే దానికి తగినటువంటి అర్హతను దేవుడే నీ హృదయములో చూస్తాడు. కనుక దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యుప్పేకు ఎవరిని పంపించాడు కొర్నేలి అంటే, నమ్మకమైన కనిపెట్టేటటువంటి పనివారిని, భక్తిపరుడైన సైనికుణ్ణి. అందుకే వారు వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళి అడిగి సీమోన్ని తిరిగి కొర్నేలి ఇంటికి తీసుకురాగలిగారు. దేవునికి స్తోత్రాలు. అదొక పరిచర్య. దైవజను తీసుకురావడం అనేది నిజంగా పరిచర్య. వాడిని తిప్పడం పరిచర్య, ఆశీర్వాదం. హల్లెలూయా. వీరు వెళ్ళి తీసుకొచ్చారు కనుక ఆ దినాన్ని అక్కడ కొర్నేలి, ఆ ఇంటి ఉన్నవారు, ఆయన బంధువులు, వీళ్ళందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభువుని అంగీకరించారు. ఈ ముగ్గురు పని ఒక ఇంటిలో కార్యం జరగడానికి కారకులయ్యారు. చూసారా? బోధించడానికి పేతురు ఉన్నాడు, వినడానికి కొర్నేలి ఉంది, కొర్నేలి కుటుంబం ఉంది, కొర్నేలి బంధువులు ఉన్నారు.
మరి తీసుకొచ్చే వాళ్ళు కావాలి కదా. వినేవారు ఉన్నారు, చెప్పేవారు ఉన్నారు, మరి తీసుకురావాలి కదా. ఈ తీసుకురావడం కూడా పరిచర్య, అది ఆశీర్వాదకరమైంది. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అందుకే ప్రార్థించేటప్పుడు కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నా, వినే ప్రజలు ఉన్నా, అక్కడ కార్యాలు జరగాలని ప్రార్థించేవారు ఉంటారే, వారు పై కనబడరు, వాళ్ళ ప్రయాస, వాళ్ళకు కూడా ఆశీర్వాదం వస్తుంది. ఆ కుటుంబ రక్షణకి కారకులు పేతురు, సీమోను పక్కన అయితే, మరోవైపున కొర్నేలి అయితే, వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరున్నారు? ఈ ముగ్గురు పని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఈ బహుమానం కొర్నేలికి ఇచ్చినప్పుడు, పేతురికి ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఇస్తారు. అయ్యా, మీరు కూడా దాని కొరకు ప్రయాసపడ్డారు కదా అని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశతో నువ్వు ప్రార్థన చేయగలిగి ఆ పరిచర్య ప్రభునికి అప్పగించగలిగితే, ఆ పరిచర్యలు పాలిభాగస్రం అయితే, కొర్నేలికి సీమోనికి మధ్య పనివాళ్ళు ఉన్నట్లుగా నీవు కూడా ఉంటావు. హల్లెలూయా. కొర్నేలికి ప్రకటించేటటువంటి ఆయనకు, వినేటటువంటి వారికి మధ్య తీసుకొచ్చేవారు కూడా ఉండాలి. ఆ పరిచర్య జరగడానికి ప్రార్థించేవారు కూడా ఉండాలి. ఆ భారాన్ని, ఆ పరిచర్యకి అప్పగిస్తే అది నువ్వు చక్కగా చేయగలగాలి. ఆ పనులు చేయగలిగేటప్పుడే నీ జీవితాల్లో ప్రభు కార్యాలు చేస్తాడు. అది ధన్యత. అది అందరికీ అప్పగించబడదు. ఆ పని వారికి అప్పగించబడింది కనుకని నమ్మకమైనటువంటి తన ఎంట కనిపెట్టేటటువంటి వారిని, భక్తిగల సైనికుణ్ణి కొర్నేలి పంపించగలిగాడు కనుక పేతురు తన ఇంటికి రాగలిగాడు. అందుకే ఒక నమ్మకత్వపు స్థితిని నువ్వు కలిగి ఉంటే, స్తోత్రం, హల్లెలూయా, నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన పరిచర్లో నువ్వేది చేసినా అబ్బా బాగుంటుందండి, అది చివరికి ఆకులు తీయడమే కావచ్చు. నువ్వు ఆకులు తీస్తున్నప్పటికైనా సరే నిన్ను చూసినటువంటి వారు దేవుని కనపరుస్తారు. హల్లెలూయా. అన్ని పనులు మనం చేయటానికి అవ్వదు. మనకు అప్పగించిన పని మనకుండా అన్ని పనులు మనం చేయాలంటే ఎక్కడ అవుతుంది? అందరూ నేనే ప్రార్థన చేయాలి, నేనే స్టేజ్కి పాట పడి అవ్వదు. ప్రార్థించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాయిద్యాలు వాయించే ఒకళ్ళు ఉంటారు. ఏమండి, పరిచర్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని పనిలో, ఆయన పరిచర్లో అందరూ కావాలి. అన్ని పనులు నేనే చేసుకుందామంటే కుదరదు, అన్నింటిలో నేను ఉందామంటే కుదరదు. దేవుడు నీకు దేనికి అప్పగించాడో ఆ పనిలోనే ఉండాలి. అంతేనండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా పని నాకే, నాకు అప్పగించిన పనులు నేను ఉండాలి. దేనికి మనం పిలువబడ్డామో అందులో ఉండాలి. ఆ పనిలో నమ్మకంగా నువ్వు ఉండగలిగితేనే నీవు చేసే పనిని బట్టి, పరిచయను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఆ పరిచర్యకి పిలువబడేటప్పుడు ఎవరి చేత పిలువబడ్డావో వారి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండగలగాలి. ఇది ప్రాముఖ్యమైనది. కనుకనే అబ్రహాము ఎలియాజును పంపించాడు. కనుకనే అబ్రహాము 318 మంది పనివాళ్ళని కూడా తీసుకెళ్ళాడు. కనుకనే కొర్నేలి కనిపెట్టేటటువంటి 2 దాసులను, భక్తి కలిగినటువంటి సైనికుడిని కూడా పంపగలిగాడు. అక్కడ పని జరిగింది. ఒక కుటుంబం రక్షించబడింది. కొన్ని ఆత్మలు ప్రభు దగ్గర రాగలిగారు. హల్లెలూయా. ఆ ముగ్గురికి కూడా పరలోకంలో బహుమానం దొరుకుతుంది. ఎందుకంటే మరి కొంతమంది రక్షించడానికి కారకులు అయ్యారు కదా, వీళ్ళు అయ్యారు కదండి. దానికి వారు భాగ్యులు అవుతారు. ఆశీర్వాదం వస్తుంది వాళ్ళకు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి తీసుకొచ్చినందుకు వాళ్ళు కూడా దీవించబడతారు. అందులో వాళ్ళకి కొంత భాగం వస్తుంది. ప్రకటించిన పేతురికి వచ్చినట్లుగా, తీసుకొచ్చి అనేకులు రక్షించబడటానికి కారకుడైనటువంటి కొర్నేలికి వచ్చినట్లుగా, వారి దగ్గరికి పేతుని తీసుకొచ్చినటువంటి ముగ్గురికి పనివాళ్ళకు కూడా ఏముందంటే ఖచ్చితంగా. అందుకే ప్రతి పరిచర్యలు మనం పాలు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి పరిచర్యలో పాలు పొందాలి. అందులో నీ పని, నీ భాగము, నీ పరిచర్య, నీ విధానం ఏదో దాన్ని అది నువ్వు నెరవేర్చగలగాలి.
ఎలాగా? కష్టంతో కాదు, ఇష్టపూర్వకంగా ఇది నా బాధ్యత అని ఒక నమ్మకత్వముతో నువ్వు ఆ పని చెయ్యాలి. కొంతమంది బయటి ప్రార్థన, మళ్ళీ చెప్తున్నా, బయట ఏ కూడుకులు జరిగినా ప్రతి ఒక్కరు ఆ ప్రార్థనలో పాలు పొందాలి. అది నీ బాధ్యత. దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తి అయితే దాన్ని కాపాడుకో. లేదు అంటే దేవుడు నీ విషయం కూడా అలాగ ఉంటాడు. నమ్మకమైన వాళ్ళకి పని అప్పగించబడుతుంది. లేదా నువ్వు పక్కన ఉంటావు టిఫిన్ టైర్ లాగా, ఎప్పుడో అవసరమైతే పని వస్తావు, లేకపోతే లేదు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టిఫిన్గా ఉండేదానికంటే అంటారు కదా, ఏమంటే టిఫిన్ కూడా కావాలి కదండి అప్పుడప్పుడు. టిఫిన్ వాడితే వాడకపోవడం వల్ల బేగ పాడైపోతుంది. వాడే టైరే బాగుంటుంది, అది గుండెగా అరిగిపోయినా కానీ మెత్తగా ఉంటుంది. టిఫిన్ వాడక టెంపర్ అయిపోద్ది, అది బేగా బయట పడిపోతుంది. వాడే టైర్ ఏమో ఉపయోగించబడి పక్కన పడబడుతుంది. టిఫిన్ ఉందే ఉపయోగించబడక పక్కన పడవేయబడుతుంది. రెండు పోతాయి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒక నమ్మకమైన పని వాళ్ళుగా, నమ్మకమైనటువంటి వారిగా కొనసాగుదాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇంకా చెబితే ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తరువాత 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చాలు. యేసు ప్రభు వారు రూపాంతరము చెందడానికి ముందు చెప్పలేదు ఈ విషయం. రూపాంతర కొండ ఎక్కారు. ఈ రూపాంతర కొండ ఎక్కినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడంటే కూడాని పేతురు, యాకోబు, ఆయన ప్రేమించిన యోహాను. మరి మిగతా వెళ్ళారు, ఇంటికి వెళ్ళారా? సెలవు తీసుకున్నారా? ఇంటికి వెళ్ళలేదు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారంటే కొండ కిందనున్నారు. ఎక్కడున్నారు? కొండ కిందనున్నారు. మరి ఈ ముగ్గురే ఎందుకు కొండపైకి ఎక్కారు? ఎందుకు ముగ్గురే కొండపైకి ఎక్కారు? మిగతా వాళ్ళు ఎందుకు కొండపైకి ఎక్కలేదు? అంటే యేసుతో కొండ ఎక్కగలిగేటటువంటి స్థితిని, అంటే యేసు చెప్పినట్లుగా చేయగలిగేటటువంటి ఆ యొక్క స్వభావం ఈ ముగ్గురులో ఉంది. అందుకే దేవుడు 12 మందిని ఏర్పరచుకున్నాడా? 12 మందిలో ముగ్గురిని ఏర్పరచుకున్నాడు. 12 మంది ఒక ఎత్తు అయితే 12 మందిలో ముగ్గురు ఒకటి. ఈ ముగ్గురులో మళ్ళీ తాను ప్రేమించిన యోహాను ఒకడు ప్రత్యేకంగా. అదేంటండి, ప్రభు కూడా స్వార్థం ఉంటుందా? ఆయనకు కూడా స్వార్థం ఉంటుంది అన్నమాట. లేకపోతే మరి 12 మందిని సమానంగా చూడవచ్చు కదండి. ప్రభు 12 మందిని సమానంగా చూడడానికి పిలిచాడు. అందుకే 12 మందిని అపోస్తులుగా చేశాడు. 12 మందికి ఒకటి అభిషేకం ఇచ్చాడు, 12 మందికి ఒక పని అప్పగించాడు. కానీ ఎందుకు ఈ ముగ్గురు, ఆ ముగ్గురుల వల్ల ఒకడు ఎందుకు విడదీయబడ్డారంటే, ఈ ముగ్గురు 12 మంది కంటే శ్రేష్ఠులు. ఈ ముగ్గురు 12 మంది కంటే శ్రేష్ఠులు. ఈ ముగ్గురులో మరలా యోహాను మరి, అందుకే యేసుని ప్రేమించేవాడు. ఇంకా యోహాను ఎలాంటి వాడంటే, ఇంకా యేసు రొమ్మున ఆనుకునేవాడు అట. అంటే ప్రభువుకి యోహానికి అంత పరిచయం. పేతురు కంటే ఎక్కువ యోహాను ప్రభువుతో
యోహాను అంత ఎక్కువగా ఉండేవాడు. కానీ సువార్త సంఘాన్ని ఎవరు కట్టారు? పేతురు కట్టాడు. సువార్త ఎక్కువ ఎవరు ప్రకటించారు? పౌలు ప్రకటించాడు. కానీ పౌలుకుండే పరిస్థితి వేరు, పేతురుకుండే స్థానం వేరు, యోహానుకుండే స్థానం వేరు. హల్లెలూయా. అందుకేనండి యోహాను మరుగుతున్న నూనెలు పాడేసినా కానీ చావలేదు ఆయన. చావలేదు. ప్రభు అన్నాడు, నేను అలా చంపనన్నాడు అంతే. ఆయన అది నాకు ఇష్టం. చావలేదు యోహాను. అందుకే పద్మాసు దీవులో తీసుకెళ్ళి పాటిస్తే ఇప్పుడు పద్మాసు దీవులోంచి పరలోకాన్ని తీసుకెళ్ళాడు దేవుడు యోహాన్ని. బతుకుండగానే పరలోకాన్ని తీసుకెళ్ళి సంభవింపబోతున్న సంగతులన్నీ కూడా యోహానికి బయలుపరిచాడు. అవన్నీ అంటాడు కదా, ఇవన్నీ మర్చిపోక సుమా, నువ్వు గ్రంథస్థం చెయ్యాలి అన్నాడు. పద్మస్ దీవులో పాడేసిన వాళ్ళు బ్రతకరండి, అది ఆఖరి శిక్ష. అక్కడ నీరుండదు, తిండి ఉండదు, ఏముండదు. అలాగే కుళ్ళి 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 చావాలి. అలాంటి పరిస్థితులలో యోహాను సజీవుడిగా ఉన్నాడు. మరలా 95 ఏడి సంవత్సరములో తిరిగి రప్పించబడ్డాడు యెరూషలేముకి. అప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఏంటి వీళ్ళలో ముగ్గురు, మళ్ళా ఆ ముగ్గురులో ఒకడు ప్రత్యేకత అంటే, ఏమండి, దేవుడు ఆశించిన స్థాయిలో మనం ఉండగలిగితే దేవుడు మనం ప్రత్యేకిస్తాడు. ఒకటేనండి, దేవుడు ఆశించిన స్థాయి నీలో రావాలంటే ప్రతిదానికి ఇసుక్కోకూడదు. ఏమండి, ఏం చేయకూడదు? ఇసుక్కోకూడదు. ఇప్పుడు ఏదైనా పని చెప్పినప్పుడు, ఇప్పుడు ప్రార్థన అన్నావు అనుకోండి, నీకు అర్జెంట్ పని ఉంటుంది, కానీ ఇసుక్కోకుండా రాగలగాలి. నీ పని ఉంది కదా అక్కడ. నువ్వు అలా చెయ్యగలిగే వ్యక్తి అయితేనే దేవుడు నీకు ప్రత్యేకత ఇస్తాడు. అంతేనండి. ఇసుక్కుని బాధపడిపోయి తిట్టుకుని సనుక్కుని ముఖం మార్చుకునే పరిస్థితి ఉందా? నిన్ను కొండ కింద పెడతాడు. అబ్రహాముకి చాలామంది ఉన్నారు కానీ ఒకడే వచ్చాడు. అబ్రహాముకి చాలామంది ఉన్నారు కానీ 318 మంది మాత్రం ఉన్నారు. కొర్నేలికి చాలామంది ఉన్నారు కానీ 3 మాత్రం ఎంపికయ్యారు. యేసు ప్రభు 12 మంది ఉన్నారు కానీ 3 మాత్రం ఎంపికయ్యారు. ఎందుకయ్యా అంటే ఈ 3 ఎవరో తెలుసా? దేవుని కొరకు నిలబడగలిగేవారు, దేవుడు చెప్పింది చేయగలిగేవారు, దేవుని ప్రార్థించడానికి వీళ్ళు కూడా ప్రార్థనలో ఉండేటటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆ మహిమను చూడడానికి యోగ్యులు వీరు. అబ్బా, 12 మందిలోనే ఉన్నారు కానీ యోగ్యతను గుర్తించినటువంటి వారు వీళ్ళు. అందరికీ రాదు ఇది. నాకెందుకు వారికి అప్పగించిన పని అప్పగించలేదు అనుకుంటావు నువ్వు ఒక్కోసారి. కానీ నీకెందుకు ఆ పని అప్పగించబడలేదంటే నీవు దానికి యోగ్యురాలు కాదు, యోగ్యుడు కాకపోవచ్చు. ఒకవేళ నీకు అప్పగించబడిన పని వేరేగా ఉంది, దాన్నే నువ్వు చేయాలి. కానీ మన శరీరం ఏం కోరుకుంటుంది అంటే ఎప్పుడు ఘనత కోరుకుంటుంది, గొప్పతనం కోరుకుంటుంది. ఎప్పుడు ఘనత, అందరూ ఏదైతే పొగుడుతారో ఆ పని చేయటానికి ఎక్కువ ఇష్టపడతారు కదండి. పాటలు పాడటం ఎంతమంది ఇష్టపడతారండి? స్టేజ్ ఎక్కి పాటలు పాడటం ఎంతమందికి ఇష్టం? స్తోత్రం, హల్లెలూయా. స్టేజ్ ఎక్కి పాటలు పాడడం అంటే 100కి 90% పైకి లేస్తారు. ఎందుకంటే పాట పాడటే కదండి, చాలా ఈజీ కదా. స్టేజ్ ఎక్కి అందరికి కనబడతాం. ప్రార్థన చేయటానికి పరిచయలు ప్రార్థన చేయటానికి స్టేజ్ మీద కాదు, భారం కలిగి ఎంట రాత్రిపూట ప్రార్థన చేయడానికి ఎంతమంది ఉంటారు అంటే 100కి 10% ఉంటారు. ఎందుకంటే ఇది ఎవరికి కనబడదు, ఇది ఎవరికి కనబడదు. పరిచయ కొరకు ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా వెనకాల ఉంటాడు, తెర వెనక ఉంటాడు, ఎవ్వరు కనబడ్డు, ఆత్మలో మూలుగుతూ ఉంటాడు. ఘనతను కోరుకోరు, అది ఆశించడానికి వాళ్ళ మనసు ఖాళీ ఉండదు. వారు ఇప్పుడు ఒకటి ఆత్మల భారంతో ప్రార్థన చేస్తారు. పరిచయం జరుగుతుందంటే ప్రార్థన చేస్తారు. హృదయంలో అంతరంగంలో ప్రభువా కనికరించు నాయనా, వీరెవ్వరికి కనబడరు. రహస్యంగా వెనక తెర వెనుకొండి ప్రార్థన చేస్తారు. కానీ స్టేజ్ ఎక్కి పాటలు పాడే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఘనత పొందుకుంటారు, మెప్పును పొందుకుంటారు. దానికి యోగ్యులుగా ఎంచబడాలి. దేవునికి స్తోత్రాలు. ఈ పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు దేవునితో రావడానికి కావలసిన ఆ సిద్ధపాటు కలవారు.
మరి మిగతా వాళ్ళు ఎవరు తెలుసా? ఎలాంటి వాళ్ళు తెలుసా? చూడండి, మత్తయి సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు యోధాకు మనం వెళ్దామంటే అక్కడ ఏం జరిగింది తెలుసా? బేతనీయాలో లాజరు చనిపోయాడు. చనిపోయిన సంగతి యేసుకి వినబడింది. ఆ విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. లాజరు రోగి అయి ఉన్నాడు, మనం వెళ్ళండి, పదండి వెళ్దాం, మనము అక్కడికి వెళ్దాము అని అంటే, ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు? ప్రభా, ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడికి వెళ్తాం? యోదయకి వెళ్తామా? అక్కడికి వెళ్ళేవనుకో, అక్కడ వాళ్ళు మన రాళ్లతో కొట్టి చంపడం చూస్తూ ఉన్నారు. వెళ్ళేవంటే మన పని అంతే. ప్రభు వెళ్దామంటే వీళ్ళు ఏమంటున్నారు చూడండి, వద్దంటున్నారు. అందుకే దేవుడు వీళ్ళని తీసుకెళ్ళదు, కొండెక్కించలేదు. ప్రభు ఉద్దేశం ఏంటంటే అక్కడ దేవునికి మహిమ కలగబోతా ఉంది. అక్కడ జరుగుతున్న కార్యాన్ని బట్టి అనేకమైన యూదులు ప్రభు రాజ్యములు చేరబోతున్నారు. ఇది ప్రభు చూస్తున్నాడు. మనం అనుకుంటాం కదా, ప్రభు మిక్కటంగా ప్రేమించేవాడు కదా. ఎవరు? లాజరు. ఆ కుటుంబాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు కదా. మరి లాజరు చనిపోయే వరకు ప్రభు ఎందుకు వెళ్ళలేదు? మరి అంటే మంచి భక్తి పరురాలు మరియా, పోలే మార్తామంటే అటు ఇటుగా ఉంటుంది కాబట్టి పక్కన ఎడద్దాం. మరి భక్తి పరురాలు మరియా, ఆ కుటుంబం అంటే యేసు ప్రభువుకి చాలా మక్కువ, ప్రేమ. అందుకే బేతనీయాకి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట కూర్చొని దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారు ఇలాంటి వాడే అయినప్పుడు ఆ కుటుంబంలో లాజరు రోగి అయి ఉన్నాడన్న సంగతి తెలిసిన నిలిపోవచ్చు కదా, ఎక్కువ ప్రేమించాడు కదా. కానీ చనిపోయే వరకు ఎందుకు వెళ్ళలేదు? అక్కడ చాలామంది అదే అనుకుంటున్నారు. చాలా ప్రేమ, వీళ్ళు చెప్పారు కదా, మా యేసుబాబు అని వీళ్ళనివారు కదా. మరి ఆయన కూడా అత్తమాట మాట్లాడితే ఇంటికి వచ్చేవాడు కదా. మరి ఎంత ప్రేమ అంత ఏమైపోయింది? అతను రోగి ఉన్నాడు కదా, బతికించచ్చు కదా, ముందే రావచ్చు కదా. చచ్చిపోయేదాకా రాలేదు, పోనీ వెంటనే వచ్చాడా? చనిపోయి సమాధి చేయబడి 3 దినాల వరకు ఎందుకు రాలేదు ఈయన అని అనేకులు గుసగుసలో. హల్లెలూయా, స్తోత్రం. ఏమండి, ఒకడేమో పైకంటాడు కదా, అద్భుతాలు చేసే దేవుడు, లాజరు చచ్చిపోకుండా కాపాడచ్చు కదా. ఇది ఒకవైపున కొన్ని రాగాలైతే వీళ్ళంటారు కదా, ప్రభు మనం వెళ్ళేవనుకు మనం చంపేస్తారు అక్కడ రాళ్ళతో కొట్టి, కనుక మనం వెళ్ళొద్దు ప్రభా అని వీళ్ళంటారు. చూడండి 16వ వచనం చూడండి, అక్కడ ఏమన్నాడు? అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు, అదిగో నడండ్రా పోదాం, చచ్చిపోతాం, నడరా పోదాం, నడనికి. ఇంక మనం ఎన్ని చెప్పి నీ నెలలు లేడు. ఇంకా ఎవరు? తోమా కాదు, యేసు ప్రభు వారు. మనం ఎన్ని చెప్పినయినా పదండి పోదాం. ఇంక మనం కూడా ఏం చేస్తారు? వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపుతారులే, నడండి. ఆయనతో ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఏంటి, ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసేవాడు కాదు ఈయన. చచ్చిపోదాం అయ్యా ఉద్దయ్య అంటుంటే వెళ్తామంటాడు ఏంట్రా బాబు ఏంటినా? కాదంటే ఏంటంటే ఈయన ప్రభు ఆలోచన వేరు, ప్రభు తలంపు వేరు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అందుకేనండి కొండెక్కలేదు వీళ్ళు. అర్థమైందా?
దేవుని పనికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆటంకాన్ని కలిగి సందేహాన్ని కలిగి ఇది అవుతుందా, ఇది కాదండి, అమ్మ ఇది అవుతుందా అయితే, ఈ సందేహంతో మాట్లాడే వారిని దేవుడు ఎప్పుడు ముందు పెట్టడం పక్కపో అంటాడు. నేను ఎక్కడ పెడతాడంటే జనాలు కనపడాలి కదా, ఆ జనాల గుంపులు నిన్ను ఒకటిగా పెడతాడు, ఇంక జనంగా కనపడాలి కదా, అంతే తప్ప ప్రాముఖ్యమైన కేటగిరీకి నువ్వు రావు. నీళ్ళు ఏముంది, సందేహం తోమలాగా, పదండ్ర పోదాం చావడానికి. అందుకే దేవుడు వీరిని ఎవరిని అక్కడ తీసుకెళ్ళా, కొండెక్కించలేదు. ఎందుకు ఎక్కించలేదంటే వీళ్ళు సందేహపరులు. ఒకవేళ ప్రభు ఏమైనా చెప్పాడు అనుకోండి, అమ్మ బాబోయ్ అంటారు వీళ్ళు. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఒక మాట అన్నారు, ఇక్కడ జరిగిన సంగతి నేను ఈ లోకయాత్ర ముగించి పరలోకములకు వెళ్ళే వరకు కూడా ఎవరికి చెప్పకూడదు అన్నారు. వీళ్ళు ఆగుతారా? వీళ్ళు ఆగుతారా? ఉద్దరన్నది ముందే మోగుతారు. ఈ ముగ్గురు ఎందుకు వారు సిద్ధపడ్డారంటే, దానికి వారు యోగ్యులు. దానికి ఎవరు యోగ్యులు? ఓకే, సమయం అయిపోయింది. అలాగే తిమోతి కూడా పౌలు దగ్గర ఉండడానికి యోగ్యుడయ్యాడు. తిమోతి కూడా పౌలు దగ్గర ఉండడానికి యోగ్యుడయ్యాడు. ఎందుకు అయ్యాడు యోగ్యుడంటే, తిమోతి మంచి వీరుడు, మంచి విశ్వాసి. తిమోతి మంచి విశ్వాసి, అదే సమయంలో నమ్మకమైన వాడు. తిమోతి విశ్వాసి ఎవరిని బట్టి అంటే తన అమ్మమ్మ విశ్వాసి, మంచి భక్తిపరురాలి. తన తల్లి కూడా భక్తిపరురాలి, విశ్వాసి, మంచి భక్తిపరులు, ఆత్మ సంబంధులు. తల్లి భక్తి కూతురుకు వచ్చింది, కూతురులో ఉండే విశ్వాస భక్తి ఆ ఇంటిని బట్టి తిమోతికి వచ్చింది. చూడండి, మన ఆత్మీయతను బట్టి మన బిడ్డలు కూడా గౌరవిస్తారు. తల్లిదండ్రుల ఆత్మీయ జీవితాన్ని బట్టి వారి బిడ్డలను కూడా గౌరవిస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డలు కూడా ఆ భక్తి వారికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ తల్లిదండ్రులు ఉండేటువంటి ఆ భక్తి, ఆ దైవ క్రమం ఆ బిడ్డలకు కూడా ఖచ్చితంగా వస్తుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒకవేళ ఎక్కువ కుటుంబం అయితే ఒకరికిద్దరికి పోయినా కానీ, ఎలాగైనా కానీ తల్లిలో ఉండే భక్తి క్రమం మాత్రం, తండ్రిలో ఉండే భక్తి క్రమం మాత్రం నీ పిల్లలకి ఖచ్చితంగా వస్తుంది, నువ్వు భక్తిపరుడు అయితే. అలాగే తిమోతి యొక్క అమ్మమ్మలో ఉన్న భక్తి విశ్వాస జీవితాలు తల్లికి వచ్చాయి, అదే విశ్వాస జీవితాలు తిమోతికి కూడా వచ్చాయి. ఇది చూచి పౌలు మెచ్చుకున్నాడు. నీలో ఉన్న విశ్వాసము చాలా బాగుంది, అది నీ అవ్వలో ఉంది, నీ అమ్మలో ఉంది, కనుక నీవు మంచి విశ్వాస వీరుడివి. ఒకటి, విశ్వాసం గలవాడు తిమోతి. 2, దైవ లేఖనాలను బాల్యము నుండి కూడా ధ్యానించేవాడు. 2 ఎవరు? తిమోతి ఎవరు తెలుసా? దేవునికి వాక్యాన్ని ధ్యానించేవాడు. దేవుని వాక్యాన్ని బాల్యము నుండి కూడా ధ్యానించేవాడు. చూడండి, అపోస్తుల దగ్గర ఉండగలిగేటటువంటి స్థితి ఎందుకు వచ్చింది అతనికి? దేవునికి స్తోత్రాలు. ఆ శ్రేష్టమైన పరిచర్లో పరిచారకుడిగా ఉండడానికి గల కారణం ఏంటో చూడండి. 1, విశ్వాసము గలవాడు, భక్తి గలవాడు. 2, దైవ లేఖనాలను బాల్యము నుండి కూడా లేఖనాలను ధ్యానించేవాడు. వినడం కాదండి, ధ్యానించాలి. ఆ సత్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యపు క్రమాన్ని కలిగిన వాడై ఉండాలి. అందుకే చూడండి, అక్కడ అంటాడు కదా, 2వ తిమోతి రాసిన పత్రికలో 14 3వ అధ్యాయం 14 క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు
శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. హల్లెలూయా. ఈయన ఎవరు? తిమోతి ఎవరు? అర్థమైందండి? పౌలు దగ్గర లేదా ఒక ఆత్మ సంబంధమైన పరిచయలో నువ్వు ఉండాలి అంటే, అయ్యా లైవ్లో ఉన్నవారు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎందుకు గంతులేస్తారు అంటే ఈ సంఘానికి ఆ సంఘానికి ఆ సంఘానికి ఆ సంఘానికి ఆ సంఘానికి ఆ సంఘానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిమోతి ఆత్మ సంబంధమైన పరిచయలో ఉండగలిగాడు అంటే, అపోస్తలుల పరిచయలో ఉండగలిగాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? తిమోతి పరిచర్లో కూడా సహకారిగా ఉండగలిగాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీరు విన్నారు. ఎలియాజరే కానీ 318 పనివాళ్లే కానీ ఆ ఇద్దరు నమ్మకమైనటువంటి కనిపెట్టే దాసులు, భక్తి పండుగ సైనికుడే కానీ పేతురు, యోహాను, యాకోబులే కానీ ఈ కేటగిరీ అంతా ఎలాంటి తెలుసా? దైవ క్రమాన్ని కలిగిన వారు, దైవ భక్తిని కలిగిన వారు, విశ్వాస పూర్ణులు. హల్లెలూయా. వారు ఎవరి దగ్గరైతే ఉన్నారో ఆ నాయకునిను అడుగుజాలు వెంబడించచ్చు దైవ దృష్టికి యోగ్యులైన వారు. అందుకే వారు ఈ పరిచర్యకు వారు యోగ్యులుగా మార్చబడ్డారు. ఈ పగటి వేళ లైవ్లో ఉన్న నీవు కూడా ఒక దైవ క్రమములో, అపోస్తలుల పరిచర్యలో, దైవ భక్తి గల క్రమములో ఉండగలగాలి అంటే నీకు మొదట దైవ భక్తి కలిగిన వాడివై ఉండాలి, విశ్వాసం కలిగిన వ్యక్తివై ఉండాలి. అంతేకాదు లేఖనాలను ధ్యానించువాడు. ఎప్పటి నుంచట? బాల్యము నుండి. శక్తి కలిగించు లేఖనాలు, రక్షణకరమైన జ్ఞానాన్ని కలిగించు లేఖనాలు, రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించు లేఖనాలు. నువ్వు బాల్యం నుండి నువ్వేం చేస్తున్నావు? ధ్యానిస్తున్నావు. చాలామంది వదిలేస్తారా? ప్రభు చిత్తమైతే వచ్చే జాన్వరి 1కి వాక్యాలు లేని క్యాలెండర్ కొనుక్కోండి. అర్థమైందా? ఏ క్యాలెండర్? అదేటండి మరి మనం యేసు పెట్టలేం కదండి, అలాగంటారేటండి. ఇంట్లో మరి వాక్యాల క్యాలెండర్ కావాలి కదండి. వాక్యం లేని తెల్ల క్యాలెండరు పైన ఆదివారం ఉంటుందా, కింద నెంబర్లు ఉంటాయి, అదే కొనుక్కోండి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తాండి? కొంతమంది లేస్తారా, మొహం కడిగేసి వెళ్ళిపోయి ఏది ఆ క్యాలెండర్ వాక్యం సరిపోయింది, ఆ క్యాలెండర్ వాక్యం చదివేసి అమ్మయ్య దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేసాడు, అన్ని వాగ్దానాలు ఉంటాయి క్యాలెండర్లో, మీకు తెలియదేమో. క్యాలెండర్లో పెట్టే ప్రతి వాక్కు కూడా, ప్రతిరోజు వాక్యం కూడా వాగ్దానాలే ఉంటాయి, పైకి కిందకు ఉండదండి. ఒక ఉదాహరణ చెబుతాను. నిన్ను విడువను ఎడబాయును అని ఉంటుంది. ఇవాళ తారీఖు ఎంత? 27, 9వ నెల 27, 2020. ఇవాళ పొద్దున్న లేస్తావా? నిన్ను విడువను ఎడబాయును, ముందు 3 సున్నాలు, 3 చుక్కలు, వెనకాల 3 చుక్కలు, కింద రిఫరెన్స్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? అమ్మయ్య ప్రభా నన్ను ఎడవంట, నన్ను ఎడబాయవంట, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రమయ్యా హల్లెలూయా అంటావు. రాత్రి అంతా దెబ్బలాడో, రాత్రి అంతా దెబ్బలాట అయిపోయింది, ఇంట్లో గొడవ అయిపోయింది. ఉదయం లేవగానే కొంచెం కలవరంగా ఉంది, బాధ, ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి ప్రభా ఏం చేయాలి అద్దగా మొహం కడిగేసి క్యాలెండర్ పోతే నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. అమ్మ ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, మనుషులంతా వదిలేసి నాకు ఉన్నావు ప్రభా. ఈ పెద్ద మనిషి రాత్రి దెబ్బలాడింది. ఎందుకు చెప్పమంటానా? ఎందుకంటే ఆ యజమానుడు డబ్బులు తక్కువ ఇచ్చాడండి ఇంటికాడ. రోజు 400 అట్టుకొస్తాడా, ఆ రోజు 200 ఇచ్చాడు. ఉన్న 200 నువ్వేం చేసావు అసలు? ఎక్కడికి వెళ్ళిపోయావు 200? ఏం చేసావు నువ్వు అసలు అని? డబ్బులు ఏమైపోయాయి? అక్కడి నుంచి ఆ డబ్బులు నాశనం చేసావు, ఈ డబ్బులు నాశనం చేసావు. మేము ఉన్నాం కదా, కొంప ఉంది కదా, కుటుంబం ఉంది కదా, ఏం పట్టించుకోవట్లేదు. ఏంటో పాప మా యజమాని చాలా భక్తిపరుడే, ఏదో 200 ఎవరికి అప్పు ఇవ్వాలి, ఇచ్చేసాడు, సరే తీరిపోయింది అనుకున్నాడు. అదిగో ఆ 200 నువ్వు ఏం చేసావు చెబుతావా చెప్పవా? తాగుబోతున్నట్టు అడుగుతారండి వీళ్ళు. ఆ రాత్రి దెబ్బలాట అయిపోయిందా? ఇంకా చిరాకు వచ్చింది, వాళ్ళు తన్నేటాడు అనుకుందాం. కొట్టకండి సుమా భార్యల్ని. ఉదయం నొప్పి వచ్చింది, బాధ వచ్చింది, ప్రభు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభు, ఇది అయిపోయింది చెప్పి లేవగానే ఏం కనబడింది?
నేను నిన్ను తోడుగా ఉన్నాను, భయపడకు. నీకు కదా వాగ్దానం అమ్మా. ఆ వాగ్దానం ఎవరికో తెలుసా? ధనాపేక్ష లేని వారై ఉండండి. ఏమై ఉండండి? ధనాపేక్ష లేని వారై ఉండండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను మిమ్మలను విడువను. మరి రాత్రంతా నీ బుద్ధి ఏంటి? నీ సమస్యకు కారణం ఏంటి? రాత్రంతా నీకు నెమ్మది లేపడం కారణం ఏంటి? 200 తక్కువ వచ్చని చెప్పి దెబ్బలాడేవా? ఆ దెబ్బలాడి వచ్చేసిన తర్వాత రాత్రంతా నీకు నెమ్మది లేదు, ఆనందం లేదు, ఏం చేయలేదు. మొత్తం ఆ చెప్పుల ఎగ్గట్టు కొట్టు, నేను ఉదయం వంట చేయనన్ను. ఎంత పెంట చేసిందని నువ్వా? ఉదయం లేచి నేను నిన్ను విడువను, అమ్మయ్య దేవుడు వాగ్దానం ఇచ్చాడా? ఏంటిది? ఎవరికి వాగ్దానం అది? ఆ వాగ్దానం నీకు కాదండి. చాలామంది క్రైస్తవులు ఇలాగే మోసపోతున్నారు. అందుకే అంటున్నాను, వాక్యాలు లేని క్యాలెండర్ పెట్టుకుంటే ఏ సమస్య ఉండదు. ధనాపేక్ష లేని వారే ఉన్నవాడు తృప్తి కలిగి ఉండండి అని చెప్పి కింద మాట్లాడుతూ దాన్ని కంటిన్యూ చేస్తూ, నిన్ను విడువను, నిన్ను ఏమాత్రం ఎడబాయను. అంటే ఏంటి? నువ్వు భయపడకు, నేనున్నాను. నువ్వు ధనం మీద కదా నమ్మిక ఉంచేది. అదే నీకు 200 ఇచ్చాడు. ఆ 200 పట్టుకొని ప్రభువానికి స్తోత్రమయ్యా అని ప్రార్థన చేయి. అది అబ్రహాముకి ఇంటి యజమానుడు విశ్వాసంతో గడిపినట్లుగా నీవు కూడా నీ యజమాని దగ్గర విశ్వాసం గల వ్యక్తివై ఉంటే. కొంతమంది స్త్రీలు ఉంటారండి, 1000 రూపాయలు తిత్తేనే వాళ్ళకి ఆనందం. పొరపాటుని కానీ ఒక డబ్బులు లేకపోతే అయిపోయింది. పాపం ఏం చేస్తారండి, ఈ వ్యక్తికంట నిన్ను ఇడువను ఎడబాయని వాక్యం గుర్తొచ్చిందంట. అమ్మా మీకు లడ్డలు కాదమ్మా వాక్యం. అయ్యా ధనాపేక్ష గల వారికి కాదా వాక్యం. ఆ లేఖలు చదివితే ఎబ్రీ పత్రిక 13 అధ్యాయాలు చదివితే అక్కడ ఏముంటుందంటే, ధనాపేక్ష లేని వారి ఉండండి. చూడండి అక్కడ ఏముంది, అక్కడ మాట చదవండి. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయము. ధనాపేక్ష లేని వారై చూడండి ఉందా? అయ్యా లైవ్లో ఉన్నవారు ఉందా? తీయండి మాట. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను. అది అయ్యా ఈ వాగ్దానం ఎవరికయ్యా అంటే, పైన ఉన్నటువంటి ఆ స్వభావం గల వారికి కింద ఉన్న వాగ్దానం వర్తిస్తుంది. అది క్యాలెండర్లో చూడండి, మళ్ళీ చెప్తాను. క్యాలెండర్లో వాక్యం చెప్పేటప్పుడు రాసేటప్పుడు ముందు 3 చుక్కలు ఉంటాయి. ఏమండి అంటే ముందు 3 చుక్కలు ఉండి నిన్ను విడువను ఎడబాయి అని ఉండి, లేదనుకోండి ఈ వాక్యం రాయబడి చివరిలో మళ్ళీ 3 చుక్కలు ఉండి ఆ తర్వాత వాక్య రిఫరెన్స్ రాస్తారు. ఆ 3 చుక్కలు ఎందుకు రాశారంటే, ఇక్కడతో వాక్యం అయిపోలేదు, ఇంకా చాలా మ్యాటర్ ఉందని దానికి అర్థం. హల్లెలూయా. ఈ 365 రోజులు కూడా ఏ వాగ్దానాలు అంటే ఇవే. ఇలాంటి చిన్న చిన్న బిట్లు ఎడతారు వాళ్ళు చక్కగా. ఏదో మంచిది, ఆయన తప్పని చెప్పట్లేదు, కానీ ఇంకా అయ్యే మనకి ఆహారంగా పెట్టుకోవడం తప్పని చెప్తున్నాను. నువ్వు ఉండు, భక్తిగారిగా ఉండు, భక్తిపరంగా జీవించి దేవుని స్తోత్రాలు అప్పుడు వాక్యం చదువుకో. వాటితో సరిపెట్టుకోక తిమోతి ఎందుకు ఈ శ్రేష్టమైన పరిచర్లో ఉండగలిగాడండి దాన్ని చెప్తున్నా. దైవిక సంబంధమైన లేఖనాలను ఏం చేశాడంట, బాల్యము నుండి కూడా అతను చదివాడు. వాటిని ఏం చేశాడు, బాల్యము నుండి నువ్వు ఎరిగి ఉన్నావు అంటే లేఖనాలు సత్యం నీకు తెలుసు, లేఖనాలను ధ్యానించావు, లేఖనాలను చదివావు, కనుక నీవు దైవ భక్తిలో ఉన్నావు. అంతేకాదు ఏ లేఖనాలు నువ్వు చదివావో అందులో స్థిరంగా ఉండు తిమోతి అన్నాడు. అంటే ఇంతవరకు నువ్వు ఉన్నావు కాబట్టి ఇక ముందు కూడా అందులో ఏం చేయాలి, స్థిరంగా ఉండు. అంటే లేఖనాలలో స్థిరంగా ఉండేటటువంటి వాడు శ్రేష్టమైన పరిచర్లో స్థిరంగా ఉంటాడు. విశ్వాసములో ఉండేవాడు ఆయన పరిచర్లో ఉంటాడు. దైవభక్తి గలవాడు ఆయన పరిచర్లో ఉంటాడు. లేఖనాలు చదివి ధ్యానించేవాడు ఆయన పరిచర్లో ఉంటాడు. స్తోత్రం హల్లెలూయా. ఏమండి నువ్వు లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ఏ పరిచర్య ఎలాంటిదో నీకు అర్థమవుతుంది. నువ్వు ధ్యానించకపోవడమే వాక్యానికి విరోధంగా నువ్వు జీవితం కట్టుకుంటున్నావు. అందుకు కొంతమందికి అర్థం కాని పరిస్థితి.
వాక్యాన్ని ధ్యానించేటప్పుడు సత్యునికి అర్థమవుతుంది. అందుకే తిమోతికి కూడా పౌలు ఎలాంటి వాడు అర్థమైంది. పౌలు నమ్మకమైన వాడు, అపోస్తులుడు అని ఎందుకు గుర్తించగలిగాడంటే తిమోతి లేఖనాలు ధ్యానించేవాడు కనుక ఆ విషయాన్ని గమనించగలిగాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏమండి, 1 తిమోతి ఎవరు? విశ్వాసం గలవాడు, భక్తి గలవాడు, నమ్మకం గలవాడు. ఇంకెవరు? దేవునికి లేఖనాలను చదివి ధ్యానించి వాటిని అందులో నిలబడేవాడు. హల్లెలూయా. అంతేకాదు ఆఖరిగా ఎవరంటే తిమోతి గద్దించినప్పుడు లోబడేవాడు. గద్దించినప్పుడు లోబడేవాడు. అందుకంటాడు, జాగ్రత్త, నీ యవ్వన కాలంలో ఎవరు నేను తృణీకరించనుక భక్తి సాధకం చేయి, క్రమంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించినప్పుడు ఆ మాటలకు తిమోతి లోబడి ప్రతి క్రమానికి విధేయత చూపేటటువంటి వాడు తిమోతి. దేవునికి స్తోత్రాలు. అందుకే ఎక్కడ ఉండగలిగాడు? దైవ భక్తిలో ఉండగలిగాడు. అందుకే ఎక్కడున్నాడైనా అపోస్తుల పరిచయలో ఉండగలిగాడు. అందుకే అపోస్తుల దగ్గర పరిచర్య చేయడానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు. ఈ పగటి వేళ పిల్లరా, దేవుని క్రమంలో ఉండడానికి ఆత్మ సంబంధ పరిచయలు ఉండాలి అంటే ఏమండి, ఎలియాజరు ఎలాంటి విశ్వాసం గలవాడో, 310 మంది ఎలా అలవర్చబడ్డారో అబ్రహాము దగ్గర, కొర్నేలి ఇంటి దగ్గర నమ్మకమైన భక్తి గలవారు ఎలాగైతే ఉన్నారో, యేసు ప్రభు యొక్క మాటకు సంపూర్ణంగా లోపడగలిగే వారిగా ఎలాగైతే ఉన్నారో ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు. అలాగే తిమోతి వలె విశ్వాసంతో భక్తితో నీ జీవితం ఉండగలిగితే, దేవునికి స్తోత్రాలు, ఉండగలిగితే ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. ఈ మహిమగల పరిచయలు ఉంటావు, ఆ మహిమను పొందుకుంటావు. అట్టి కృపలో ప్రభు స్థిరపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరు పరిచయలు ఉండగలరు? ఆత్మ సంబంధమైన పరిచయలు ఎవరు స్థిరంగా ఉండగలరు? ఆత్మీయులతో ఎవరు ఉండగలరు? దైవ క్రమాన్ని ఎవరు కలిగి ఉండగలరు? లైవ్లో ఉన్నంతా కూడా ప్రార్థన చేద్దాం. మోకరించి ఒకసారి, ప్రభా నేను నీకు యోగ్యుడిగా ఉండాలయ్యా, నీ పరిచర్యకు యోగ్యుడిగా ఉండాలయ్యా అని అందరూ ప్రార్థన చేద్దాం. ఆగిపోయిందా? దేవునికి స్తోత్రం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం. లైవ్లో ఉన్నవారు నిద్రపోతున్నారా? అయ్యా లేకండి అయ్యా, మోకరించండి. యోగ్యత కలిగిన జీవితం కావాలి ప్రభు అని అడుగుదాం. అందరూ కూడా, ప్రభా నీ పరిచర్యలో యోగ్యత కలిగిన వాడిగా ఉండాలి, అపోస్తుల పరిచర్యలో యోగ్యత కలిగిన వాడిగా చేయండి అయ్యా, యోగ్యత కలిగిన జీవితంలో నడిపించండి ప్రభు అని అందరూ అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రభా నాకు యోగ్యత కలిగిన స్థితి నాకు కావాలయ్యా. అయ్యా నీ పరిచర్లో యోగ్యుడిగా ఉండగలిగే స్థితి నాకు కావాలి ప్రభువా. తిమోతి వలే కనిపెట్టినటువంటి దాసుల వలె, భక్తిపరునికి సైనికుని వలె, అలవర్చబడిన 318 మంది పనివారి వలె నమ్మకమైన ఎలియాజరు వలె అబ్రహాము దగ్గర వారు ఉన్నట్లుగా, కొర్నేలి దగ్గర వారు ఉన్నట్లుగా, ప్రభు దగ్గర ముగ్గురు ఉన్నట్లుగా, పౌలు దగ్గర తిమోతి ఉండినట్లుగా ప్రభువా ఈ దినాన్ని ప్రభువా నీ సన్నిధిలో ఉండగలిగేటటువంటి జీవితము నాయన, నీ పరిచయంలో ఉండగలిగేది నాయన. ఆ తగ్గింపు, ఆ వినయము, విధేయత నాకు కావాలి ప్రభా. లోబడే మనసు నాకు కావాలి ప్రభా. దైవ క్రమము నాకు కావాలి ప్రభా. దైవ భక్తి నాకు కావాలి ప్రభా. వాక్య ధ్యానం నాకు కావాలి ప్రభా. స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
ఈ పగలు ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి అందరూ స్తోత్రం చెల్లిందా. స్తోత్రం 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 చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడని మా తండ్రి, నీకు వందనాలు. ఈ పగటి వేళ, ఈ పునరుద్ధాన దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. లైవ్లో సమీపంగా ఉన్న నీ బిడ్డలందరినీ మీరు కనికరించి, అవునయ్యా మేము నీతో ఉండాలి, మేము నీ మార్గములు నడవాలి, మేము నీవు ఆశించిన స్థాయిలోనికి మేము రావాలి. తిమోతి పౌలు దగ్గర ఉన్నట్లుగా, భక్తి గలటువంటి సైనికుడు, ఆ ఇద్దరు కనిపెట్టే దాసులు కొర్నేలి దగ్గర ఉన్నట్లుగా, పేతురు, యోహాను, యాకోబులు నిన్ను వెంబడించినట్లుగా, నీతో రూపాంతర కొండ దగ్గర ఉన్నట్లుగా, 318 మంది పనివారు అబ్రహాముతో యుద్ధానికి వెళ్ళగలిగినట్లుగా, ఎలియాజరు పని అప్పగించబడినటువంటి వాడై ఒక నమ్మకమైన వాడిగా ఉన్నట్లు మా బ్రతుకులు కూడా నీ దగ్గర నమ్మకంగా ఉండాలయ్యా. భక్తి గలవారిగా సాగుతూ, ప్రభువా నీ క్రమంలో జీవిస్తూ, నీ హెచ్చరికను ఆయన లోబడి, ఆత్మ సంబంధమైన జీవితములో, విశ్వాసములో, దైవ క్రమములో, భక్తిలో, అన్ని విషయాల్లో కూడా ప్రభు మేము లోబడి దేవా నీకు సాక్షులుగా ఉండునట్లు, మాకు అప్పగించబడిన పనిలో ప్రభు మేము నమ్మకంగా ఉండినట్లుగా నీ కృప మాపై కుమ్మరించండి. ఎక్కడ తొట్టెళ్ళిపోయే వాళ్ళని కాకున్నట్లుగా, ఎక్కడ పడిపోయే వారిని కాకున్నట్లుగా అయ్యా నీ కనికరం మాపై ఉంచమని అడుగుతున్నాము నాయన. ఇదిగో ప్రభువా తండ్రి, ఈ దినాల్లో జరుగుతున్నటువంటి పోరాటాలలో, శరీర బలహీనతలలో బిడ్డలు ఉండగా వారిని ఇప్పుడే యేసు నామములో స్వస్థపరచండి నాయన. అయ్యా మీరే విడుదల ఇవ్వండి ప్రభువా, నీ తట్టు చూడగలిగే కృపనివ్వండి నాయన. వారి ప్రతి అవిధేయతలు క్షమించండి, ప్రతి లోపాలు క్షమించండి, నీవే పరిపూర్ణమైన కృపనిచ్చి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. లైవ్లో ఉన్న మీకు కూడా వందనాలు. ప్రభు కృప ఎంతవరకు తోడుగా ఉన్నట్లుగానే ఇక ముందు కూడా మీకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు.